ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టూడెంట్ హనుమంతు 2017 తను 17 లో డిగ్రీ పాస్ అయ్యాడు. తర్వాత పోలీస్ గౌట్ జాబ్ కి ట్రై చేసి అక్కడ ఇబ్బంది అయిపోయి సో తర్వాత మన దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అంకుల్ రిఫరెన్స్ తో ఫ్రెషర్ గా ప్లేస్ అయ్యాడు. అరౌండ్ 1 year నుంచి జాబ్ చేస్తున్నాడు రెవాల్సిస్ అనే కంపెనీలో. 2017 పర్సన్ ప్లేస్డ్ ఇన్ 2023లో ట్రైనింగ్ అప్పుడే అదే ఇయర్ లో ప్లేస్ అయ్యాడు. సో మరి అంటే అక్కడ దగ్గర 3+3 6 years గ్యాప్ ఉన్న వ్యక్తి ఫ్రెషర్ గా వెళ్ళాడు. వేరే దగ్గర ఎక్కడ వెళ్ళినా కానీ 6 years లో 3 years ఫేక్ పెట్టుకోమని చెప్తారు. సో అక్కడ అది చాలా ఫెయిల్ తర్వాత తెలుస్తుంది దాని ప్రాబ్లం అనేది. రైట్. తను సార్ శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఇది డిఫరెంట్ కేస్ స్టడీ. మన ప్రియ శిష్యుడు 2012 బ్యాచ్. 2012లో ఆ టైంలో నేను 2009 నుంచి 2019 కరోనా వరకు నేను వేరే ఇన్స్టిట్యూట్ లో 10 ఏళ్ళు క్లాసులు ఫ్యాకల్టీగా చెప్పినప్పుడు 12లో నా స్టూడెంట్ 2012 బ్యాచ్ స్టూడెంట్. సో అప్పుడు సన్నగా ఉండేవాడు. మన సడన్ గా వచ్చి కలిస్తే గుర్తుపట్టారా అంటే నేను గుర్తుపట్టాను. లావయ్యావని గుర్తుపట్టరని అనుకున్నా. చెప్తున్నా సార్ ఖచ్చితంగా గుర్తుపట్టరు. ఎందుకంటే బికాస్ వేల మంది కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ కి సార్ టీచ్ చేస్తుంటారు. సో మనల్ని ఐడెంటిఫై చేయరనే అనుకున్నా. బట్ సార్ చూడంగానే చాలా లావ్ అయిపోయావు శ్రీకాంత్ అనగానే ఐ వాజ్ షాక్ అయిపోయా. గుర్తుపట్టారటైతే ఆ మూమెంట్ మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. గుర్తుపట్టారు సార్. గుర్తుంది. 12 తర్వాత తను లాస్ట్ 12 years నుంచి జాబ్ చేస్తుండు. ఇప్పుడు డెలైట్ లో చేస్తున్నాను. మొన్న కలిసాడు ఏదో పని మీద వచ్చి చూసినప్పుడు ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది వచ్చినప్పుడు ఇక తనని క్లాస్ రూమ్ తీసుకెళ్ళి అందరికి పరిచయం చేస్తే ఒక 2 minutes చెప్తాడేమో అని స్టార్ట్ చేయించా. అంటే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా, మీరు ఎలా, నేను ఎలా, కెరియర్ ఎలా ఉంది అని ఎప్పుడైనా ఓల్డ్ స్టూడెంట్ ఎవరైనా వస్తే మేము డయాస్ ఇస్తాం. అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి మన ఓల్డ్ స్టూడెంట్ వచ్చాడు. సో తను అప్పుడు స్టూడెంట్, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. ఇప్పుడు తను ఈ కంపెనీలో చేస్తున్నాడు, ఇంత ప్యాకేజ్ మోటివేషన్ కోసం అని వాళ్ళకి మైక్ ఇచ్చి మాట్లాడమంటాం. సో మనోడు ఏదో 2 minutes మాట్లాడతాడు, 5 minutes అనుకున్నా. సో మీరు సుమారు ఎంతసేపు చెప్పావు? మోర్ దెన్ 1 hour చెప్పాను. 1.5 hours క్లాస్ లోనా? ఓకే. 1.5 hour వాళ్ళకి చెప్తుండు రీకాలింగ్ ఆల్ ద మెమరీస్. అప్పుడు ఆ సార్ అలా చెప్పేవాడు, నేను ఇలా ఆడ కూర్చునేవాడిని ఇలా అని. నేను ఒక పావు గంట 1/2 hour విన్నాను. నేను పని నుండి బయటకు వచ్చాను. సో హీ వాజ్ మోటివేటెడ్ ఆల్ ద పీపుల్ అండ్ షేర్డ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్సెస్ మన స్టూడెంట్స్. ఆ పిల్లలు కూడా స్టూడెంట్స్ లో కూడా నేను హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, లేట్ అవుతుంది ఈవినింగ్ అది వెళ్ళమని చెప్తున్నా, పర్లేదు సార్ ఉంటాం అంటున్నారు. సో హీ వాజ్ డెలివర్డ్ విత్ లాట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ గా ఉంటాయి కదండి మాట్లాడే మాటలు.